భక్తుడు వేదనతో, ఓ శివయ్య, నా మనసు కలవరపడుతోంది. నేను అనుకున్నట్టుగా ఎందుకు జరగడం లేదు? ఎందుకు నా జీవితాన్ని నేను ఎంచుకోలేకపోతున్నాను? శివుడు శాంతంగా, బిడ్డా, నువ్వు ఎంచుకోలేని ఎన్నో విషయాలు ఉన్నాయి. తల్లిని నువ్వు ఎంచుకోలేవు, తండ్రిని నువ్వు ఎంచుకోలేవు, ఎవరి ఇంట్లో పుడతావో నువ్వు ఎంచుకోలేవు. శివుడు కొంచెం గంభీరంగా, నువ్వు కోరుకున్న జీవితం నీకు రాకపోవచ్చు, కానీ నీకు రావలసిన జీవితం మాత్రం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అది నీ కర్మపై ఆధారపడి ఉంటుంది. భక్తుడు వేదనతో, కాని శివయ్య, అదంతా న్యాయం కాదుగా. ఒకడు ధనవంతుల ఇంట్లో పుడతాడు, మరోడు పేదవాడి ఇంట్లో పుడతాడు. ఒకడు చిన్ననాటి నుంచే సుఖాలు అనుభవిస్తాడు, మరోడు కష్టాలతో పెరుగుతాడు. ఇది ఎందుకు శివయ్య? శివుడు చిరునవ్వుతో, బిడ్డా, ఇది ఎవరి పాపం కాదు, ఎవరి తప్పు కాదు, ఇది కర్మ నియమం. ప్రతి ఆత్మ తన పూర్వజన్మల్లో చేసిన పనుల ఫలితమే తనకు లభించే జననం. ఎవరి పుట్టుక ఎక్కడ జరుగాలో అది ఆ ఆత్మ కర్మ నిర్ణయిస్తుంది. నువ్వు కోరుకున్నట్టు కాదు, నువ్వు వర్హించినట్టు జరుగుతుంది. భక్తుడు ఆలోచిస్తూ, అంటే శివయ్య, నేను ఎంచుకోలేనివి అన్నీ నా కర్మ ఫలితమేనా? శివుడు, అవును బిడ్డా, జననం నీ చేతిలో లేదు. ఎవరి ఇంట్లో పుడతావో నీ నిర్ణయం కాదు, అది కర్మ రాసుకున్నదే. కానీ ఒక విషయానికి మర్చిపోకు, నువ్వు ఎలా జీవించాలో, నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో మాత్రం నీ చేతిలోనే ఉంది. శివుడు దృఢంగా, ఉదాహరణ చూడు, విత్తనాన్ని ఎక్కడ వేస్తామో అది నీ చేతిలో ఉండకపోవచ్చు. ఒక విత్తనం రాళ్ల మధ్య పడవచ్చు, మరొకటి సారవంతమైన నేలలో పడవచ్చు. కాని ఆ విత్తనం ఎలా పెరుగుతుందో, ఎలా పోరాడుతుందో, ఎలా పుష్టిగా అవుతుందో, అది దాని శక్తిపై ఆధారపడి ఉంటుంది. అలాగే నువ్వు, నీ పుట్టుక నీ చేతిలో లేదు, కానీ నీ ఎదుగుదల మాత్రం నీ చేతిలోనే ఉంది. భక్తుడు స్పష్టతతో, శివయ్య, అంటే నా జీవితం మొత్తం ముందే రాసివేశారని అనుకోవాలా? శివుడు సహనంగా, లేదు బిడ్డా, రాసివేయబడింది పుట్టుక మాత్రమే, రాసివేయబడింది నీ కర్మ ఫలితాలు మాత్రమే. కాని వాటిని ఎలా ఎదుర్కోవాలో నీ నిర్ణయమే. నువ్వు బలహీనంగా వదిలేస్తావా, లేదా ధైర్యంగా లేస్తావా, అదే నీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. భక్తుడు భావోద్వేగంతో, శివయ్య, అయితే నా కర్మ కష్టమైనా, నా ప్రయత్నం మంచిదైతే నా భవిష్యత్తు మారుతుందా? శివుడు దివ్యమైన చిరునవ్వుతో, అవును బిడ్డా, కర్మ ఒక గోడలాంటిది, కాని ధైర్యం, నిజాయితీ, వినయం, ఈ మూడు నీకు దానిని దాటే శక్తి ఇస్తాయి. జీవితం మాయ కావచ్చు, కాని నీ ఆత్మ నిజం. ఆ ఆత్మ సత్యం కోసం పోరాడితే ఏ కర్మ నిన్ను ఆపలేను. భక్తుడు నమస్కరిస్తూ, శివయ్య, ఇప్పుడు నాకు తెలిసింది. తల్లిని నేను ఎంచుకోలేను, తండ్రిని నేను ఎంచుకోలేను, ఎవరి ఇంట్లో పుడతానో నేను ఎంచుకోలేను. కాని నా జీవితం ఎలా గడపాలో మాత్రం నా నిర్ణయం, అది నా చేతిలోనే ఉంది. శివుడు ఆశీర్వాదమిస్తూ, అదే బిడ్డా, ఎవరికి పుడాలో నీ కర్మ నిర్ణయిస్తుంది, కాని నీ ఆత్మ ఎలా ప్రకాశించాలో అది నీ నిర్ణయం. తల వంచకు, వినయంగా ఉండు, సత్యంతో నడువు, నీ జీవితం నిన్ను నువ్వే వెలుగులోకి తీసుకువెళ్తుంది. ఒకప్పుడు ఒక భక్తుడు శివుడి ఆలయం దగ్గర ప్రతిరోజూ కూర్చుని ఒకే ప్రశ్న అడుగుతుండేవాడు. భక్తుడు, ఓ శివయ్య, నా జీవితం ఎందుకు ఇలా కష్టాలతో నిండిపోయింది? ఎందుకు నా కలలు నెరవేరడం లేదు? నా భవిష్యత్తు ఎందుకు నా చేతిలో ఉండడం లేదు? అతనికి చాలా కోపం వచ్చేది, ఎందుకంటే తన కష్టాలు తన నిర్ణయాల వలన వస్తున్నాయని అనిపించేది. శివుడి ప్రత్యక్షం. ఒకరోజు శివుడు తన భక్తుని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ముఖంలో చిరునవ్వు, కాని కళ్లలో లోతైన సత్యం మెరిసింది. శివుడు, నీ జీవితం నీ చేతిలో లేదని నేను చెప్పడానికి వచ్చాను. నీవు ఎంతగా ప్రయత్నించినా, నీవు ఎన్ని మార్గాలు చూసినా, నీ జీవితం అనే పుస్తకాన్ని రాయబడ్డది నేను కాదు, నీ కర్మ. కర్మ రహస్యం. శివుడు, నీ పూర్వజన్మలలో చేసిన పనులు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, ఇవే నిన్ను ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చాయి. నీకు కలిగే సంతోషం, నీకు ఎదురయ్యే బాధ, ఇవన్నీ ఆ కర్మల ప్రతిఫలం. నీకు తోచింది నువ్వు నియంత్రిస్తున్నావు అనిపిస్తుంది, కానీ లోతుగా చూస్తే అది నీ చేతిలో లేని ఆట. భక్తుడి సందేహం. భక్తుడు, అయితే శివయ్య, నేను ఎందుకు ప్రయత్నం చేయాలి? అన్నీ ముందే రాసి ఉంటే నా శ్రమ, నా కలలు, నా కష్టం వృధా కాదా? శివుడి సమాధానం. శివుడు, లేదు భక్తా, ఇది వృధా కాదు. నీవు చేసిన ప్రతి ప్రయత్నం, ప్రతి మంచి పని కొత్త కర్మను సృష్టిస్తుంది. నేటి నీ కష్టం రేపటి నీ బలంగా మారుతుంది. నీ ఆచరణే నీ రేపటి మార్గాన్ని మార్చగలదు. జీవితం నీ చేతిలో లేకపోయినా, నీ ఆలోచన, నీ మనసు, నీ దారి మాత్రం నీ చేతిలోనే ఉంది. దాన్నే సరిగా నడిపితే నీ రేపు ప్రకాశవంతం అవుతుంది. శివుడు, ఒక రైతు విత్తనాలు వేస్తాడు. వర్షం ఎప్పుడు పడుతుందో రైతు చేతిలో ఉండదు. కాని విత్తనాన్ని వేసి, నేల దున్ని, నీళ్లు పోసే కర్తవ్యం రైతు చేతిలో ఉంటుంది.
అలాగే నీ భవిష్యత్తు ఫలితం నీ చేతిలో లేకపోయినా దానికి దారితీసే ప్రయత్నం మాత్రం నీ చేతిలోనే ఉంటుంది. శివుడు, నీ జీవితాన్ని నియంత్రించాలనుకోవద్దు, అది నీ చేతిలో ఉండదు. కాని నీ కర్మను మార్చు, నీ ఆలోచనను మార్చు, నీ హృదయాన్ని శుద్ధి చేయి. ఆపైన జీవితం నెమ్మదిగా మారుతుంది. సత్యం తెలుసుకో, భక్తి ఉంచుకో, ధర్మం పాటించు, ఇదే నీ నిజమైన శక్తి. శివుడి మాటలు విన్న భక్తుడు కళ్లలో నీళ్లతో నమస్కరించాడు. ఓ శివయ్యా, నేను అర్థం చేసుకున్నాను. నా జీవితం నా చేతిలో లేకపోయినా నా భవిష్యత్తు కోసం కృషి నా చేతిలోనే ఉంది. ఇక మీదట నన్ను నమ్మి నేను ముందుకు సాగుతాను. శివుడు ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. మన జీవితంలోనూ ఇది నిజమే. మన చేతిలో అన్నీ లేవు, కానీ మన కృషి, మన మనసు, మన ఆలోచన మాత్రం మన చేతిలోనే ఉంటాయి. శివుడు చెప్పిన ఈ బోధని అర్థం చేసుకున్నవాడు ఎప్పటికీ నిరాశ చెందడు. భక్తుడి కొత్త ప్రయాణం. శివుడి బోధ విన్న తర్వాత ఆ భక్తుడు తన జీవితాన్ని కొత్త దారిలో నడిపించాలని నిర్ణయించుకున్నాడు. అతను ఎప్పటిలాగే కూర్చొని బాధపడలేదు. ఇక మీదట తన చేతిలో ఉన్న పనిని నిజాయితీగా చేయడం మొదలుపెట్టాడు. భక్తుడు తనతోనే, నా జీవితం మొత్తాన్ని నేను నియంత్రించలేను, కానీ నేడు చేసే పనిని నేను సరిగ్గా చేయగలను. ఇదే శివుడు నాకు చెప్పిన బోధ. పరీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. కాలం గడుస్తూ అతనికి మళ్లీ కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. పని విఫలమైంది, డబ్బు పోయింది. కాని ఈసారి అతను పాత భక్తుడిలా కూలిపోలేదు. భక్తుడు, శివయ్య, ఇది కూడా నా కర్మ ఫలితమే. దీనిని నేను ఓర్పుతో ఎదుర్కొంటాను. నా భవిష్యత్తు కోసం మంచి విత్తనాలు వేస్తాను. శివుడి చిరునవ్వు. భక్తుడి ఈ ధైర్యాన్ని చూసి శివుడు ఆనందించాడు. ఆయన మనసులో చిరునవ్వు వచ్చింది. శివుడు, ఇప్పుడు ఈ భక్తుడు అర్థం చేసుకున్నాడు. జీవితం అనేది తుఫాన్లతో నిండిన సముద్రం. అది మన చేతిలో లేదు, కానీ మన పడవను నడిపే ధైర్యం మాత్రం మన చేతిలో ఉంది. ఒకరోజు శివుడు మళ్లీ భక్తుని కలిశాడు. శివుడు, భక్తా, నీ కర్మ ఫలితాలు తప్పవు, కాని వాటిని తేలికగా ఎదుర్కొనేది నీ ధర్మం. అదే నీకు నిజమైన కవచం. నీ చేతిలో లేని జీవితం గురించి బాధపడకు. నీ చేతిలో ఉన్న కర్మ, నీ చేతిలో ఉన్న ధర్మం, ఇవి నీకు అజేయమైన బలం ఇస్తాయి. భక్తుడు తన జీవితాన్ని మాత్రమే మార్చుకోలేదు, తన గ్రామానికి కూడా బోధించాడు. ఎవరైనా కష్టపడి ఏడుస్తుంటే వారితో ఇలా చెప్పేవాడు. భక్తుడు, మన జీవితం మన చేతిలో లేదు, కానీ మన మనసు, మన మంచితనం, మన కృషి మాత్రం మన చేతిలో ఉన్నాయి. వాటిని వదలకపోతే శివుడు మనకు దారి చూపిస్తాడు. చివరగా శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు. శివుడు, నీవు ఇప్పుడు అర్థం చేసుకున్నావు. జీవితం అనేది నియంత్రించాల్సిన ఆట కాదు, అంగీకరించాల్సిన వరం. దీనిని భయం లేకుండా, ఆశ లేకుండా, ధర్మముతో నడిపించు. అప్పుడు నీ జీవితం నీ చేతిలో లేకపోయినా నీ మనసు ఎప్పుడూ నీ ఆధీనంలో ఉంటుంది. అదే నిజమైన విముక్తి. ఈ కథ మనందరికీ ఒక పాఠం. మన జీవితంలో ఏమి జరుగుతుందో మనం ముందుగా నిర్ణయించలేము, కానీ మన కర్మను, మన ధర్మాన్ని, మన ఆలోచనలను సరిగా నడిపితే శివుడు మనకు దారి చూపిస్తాడు. మన జీవితం మన చేతిలో లేకపోవచ్చు, కానీ మన ఆత్మబలం ఎప్పటికీ మన చేతిలోనే ఉంటుంది. రోజులు గడిచాయి, నెలలు మారాయి. ఆ భక్తుడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఒకప్పుడు చిన్న కష్టం వచ్చినా కూలిపోయేవాడు, ఇప్పుడు పెద్ద తుఫాను వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కొనేవాడు. భక్తుడు తనతోనే, శివయ్య, నా జీవితాన్ని నడిపేది నేనని అనుకున్నా, కానీ నువ్వు చూపించిన బోధ వల్ల ఇది నా చేతిలో లేదని అర్థం చేసుకున్నాను. అయినా నా కర్తవ్యం మాత్రం ఎప్పటికీ నా చేతిలోనే ఉంది. ఒకరోజు అతని కుటుంబానికి పెద్ద సమస్య వచ్చింది. వ్యాపారం నష్టపోయింది, అప్పులు పెరిగిపోయాయి. కుటుంబమంతా భయపడింది. కుటుంబం, ఇప్పుడేం చేస్తాం, మన భవిష్యత్తు నాశనం అయ్యింది. కాని భక్తుడు ప్రశాంతంగా అన్నాడు. భక్తుడు, జీవితం మన చేతిలో లేదు, కానీ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో మన చేతిలోనే ఉంది. మన ధైర్యం, మన విశ్వాసం, మన కృషి, ఇవి ఎవరూ తీసుకోలేరు. శివుడి పరీక్ష. అదే సమయంలో శివుడు పార్వతి దేవితో కలిసి ఆయనను చూసి చిరునవ్వాడు. పార్వతి, ప్రభు, ఈ భక్తుడు నిజంగా మారిపోయాడు. ఇక ఎలాంటి పరీక్ష ఇచ్చినా ఆయన కూలిపోడు. శివుడు, అవును పార్వతి, ఇప్పుడు ఇతడు అర్థం చేసుకున్నాడు. జీవితం మన చేతిలో ఉండకపోయినా మన ఆత్మబలం మన చేతిలోనే ఉంటుంది. గ్రామం మార్పు. ఆ భక్తుని మాటలు విని అతని గ్రామమంతా ప్రభావితమైంది. ఎవరైనా కష్టంలో పడితే వారు నిరాశ చెందకుండా శివుడి బోధ గుర్తు చేసుకునేవారు. గ్రామస్థులు, జీవితం మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ మనం చేసే ధర్మం, మనం చూపే మంచితనం మాత్రం ఎప్పటికీ మన చేతిలోనే ఉంటుంది. ఒక రాత్రి శివుడు స్వప్నంలో భక్తుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. శివుడు, భక్తా, నీవు ఇప్పుడు కేవలం నీ జీవితాన్నే కాదు, ఇతరుల జీవితాలను వెలిగిస్తున్నావు. ఇదే భక్తి సారం.
నీ జీవితం నీ చేతిలో లేదు, కానీ నీ ధైర్యం, నీ కరుణ, నీ విశ్వాసం ఇవే నీ నిజమైన శక్తి. వీటినే ప్రపంచానికి పంచు. అప్పుడు నీ జీవితం చిన్నదైనా నీ ప్రభావం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ భక్తుడు కళ్ళు తెరిచాడు. కళ్ళలో కన్నీళ్లు, హృదయంలో అపారమైన శాంతి. ఆ రోజునుంచి అతను ఒకే మాట చెప్పేవాడు: మన జీవితం మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ మనం ఎవరికి తోడుగా నిలుస్తామో, ఎలా ధైర్యంగా ముందుకు సాగుతామో, అదే మన నిజమైన బలం. అదే శివుడు నేర్పిన మార్గం.